కంటైనర్ ఆపిన పోలీసులు లోపల ఏంటి అంటే తుక్కు అన్నాడు. తనిఖీ చేయగా తెలంగాణ పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతుండటంతో స్మగ్లర్లు కొత్త స్కెచ్లు వేస్తున్నారు. రిస్క్ లేకుండా డబ్బు ఆశ చూపి కొంతమంది లారీ ట్రక్ డ్రైవర్లను రంగంలోకి దింపుతున్నారు. గంజాయి రవాణా చేసి పెడితే లక్షల డబ్బు ఇస్తామని చెప్పి వారిని ఈ రొంపిలోకి లాగుతున్నారు. తాజాగా అలానే ఓ డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. రాష్ట్రంలో మత్తు అన్న మాటే వినపడకూడదని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఆ మేరకు చర్యలు చేపడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం డ్రోన్స్ వినియోగంతో పాటు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. అయినప్పటికీ పెడ్లర్స్ సరికొత్త ఆలోచనలతో గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి తీసుకొస్తూ ఖాకీలకు సవాళ్లు విసురుతున్నారు. ఏదో ఒక దొడ్డిదారిన మత్తును గట్టుదాటిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. సీజ్ చేసిన గంజాయి విలువ 1 కోటి ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న గంజాయి గురించి పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో అబ్దుల్లాపూర్ పోలీసులు, మహేశ్వరం సాట్ టీమ్స్ జాయింట్ ఆపరేషన్ చేశారు. పక్కగా యాక్షన్లోకి దిగి అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి తరలింపుకు వాడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు గతంలో ఇలానే 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేశాడు. ఆ అనుభవంతోనే మూడోసారి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు నిందితుడు. కంటైనర్లో అరకు నుంచి తుక్కుమాటున పూణేకు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ అనే డ్రైవర్ ఇలా గంజాయి రవాణా చేసి ట్రిప్పునకు 3 లక్షలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇతరు గంజాయి అక్రమ రవాణాదారుడు మాత్రమే. పూణేకు చెందిన వైభవ్, దేవా అనే 2 గంజాయి స్మగ్లర్లు ఇతన్ని ఆపరేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. గులాబ్ షేక్ ఇచ్చిన సమాచారంతో వైభవ్, దేవాల కోసం ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దించారు.